ఫ్యాన్ పార్టీ షెడ్డుకు వెళ్ళిపోవడానికి కారణం ఆళ్ళు వీళ్ళు చెప్పింది అనుకున్నారేమో, అక్కడే పప్పులో కాలేశారు. మరి డైరెక్ట్గా వైసీపీలో ఫేమస్ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ అధిష్టానానికి బలంగా వినిపించేలా చెప్పారు. వైసీపీ పతనం చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోని మొదలైందంట. మరి మన జగన్ సార్ అపాయింట్మెంట్లు వీళ్ళకే దొరక ప్రజల కష్టాలు చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి పట్టించుకోక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలే నలిగిపోయారంట. వీళ్ళు చెప్పిన మాటలేంటో చూసేద్దాం పదండి. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. చాలా మంది నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడంలే అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని. కానీ చాలా మంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది.